యోగ చిత్తవృత్తి నిరోధ అంటే అర్థము, చిత్తం అంటే మన మనస్సు, మన ఆలోచన, నిరోధ అంటే లేని స్థితి లేదా ఆగిపోయిన స్థితి లేదా తగ్గిన స్థితి, దాన్ని యోగం అంటారని పతంజలి మహర్షి యొక్క డెఫినేషన్. యోగం అంటే కలయిక. మరి దేనితో కలయిక ఏర్పడుతుంది? ఈ మనస్సు లేనప్పుడు, చిత్తవృత్తి లేనప్పుడు, ఆలోచన లేనప్పుడు దేనితో కలయిక ఏర్పడుతుంది? ఒక మూల చైతన్యంతో, విశ్వమయ ప్రాణశక్తితో. దివి అంటే ఆకాశం అని అర్థం. అంటే అనంతమైన శక్తి, అనంతమైన చైతన్యం, సర్వవ్యాప్త చైతన్యం. సో ఆ దివ్య శక్తితో ఏకత్వం ఏర్పడుతుంది. ఆ దివ్య శక్తితో, ఆ అద్భుతమైన శక్తితో లయమైన స్థితి, ఏకమైన స్థితిలో మనం ఉంటాం. దాన్ని ఆలయం అంటాం. ఆలయం, ఆ మీన్స్ దట్ వన్, దట్ సుప్రీం వన్, దట్ ఎనర్జీ వన్. దాంతో లయం ఏర్పడింది, దాంతో కలిసి ఉన్నాం మనోశూన్యత ఉన్న స్థితిలో. సో ఆలయము అంటాం. సో దేవాలయము అంటే అర్థము, ఆ దివ్యశక్తితో, ఆ దివ్యమైన మాస్టర్లతో కలసి ఉన్న స్థితి, కలయికలో ఉన్న స్థితి, అది దేవాలయం, అది ఆలయం. సో ఆలయం అంటే బయట ఉన్నటువంటిది కాదు, దేవాలయం అంటే అది బయట ఉన్నటువంటిది కాదు. ఈ దివ్యమైన శక్తితో, విశ్వమయ ప్రాణశక్తితో మనము లయమైన స్థితే యోగము. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గ్రేట్ మాస్టర్ పతంజలి మహర్షి. యోగ చిత్తవృత్తి నిరోధ, దాని అర్థం అది. దేవాలయం యొక్క అర్థం అది, ఆలయం యొక్క అర్థం